ఏపీ తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. త్వరలో ఫేజ్ 3 ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 16 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ అమలు కానుంది. ఏపీ తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. త్వరలో ఎస్ఐఆర్ ఫేజ్ 3 ప్రారంభించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 16 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ అమలు కానుంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏపీ తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతోంది త్వరలో. ఏం చేయాలి ప్రజలు అంటే ఏం చెప్తారు? ఎస్ఐఆర్ ప్రక్రియ ఫేజ్ 3 ఎలా ఉండబోతోంది? బిందు, ఇప్పటికే చూసాం ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి అంశం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతూ ఉంది. ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శించేశాయి. ఇక ఇప్పుడు ఫేజ్ 6 సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టనుంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఈ ఫేజ్ 3 ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3,39,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మే 20వ తేదీ నుంచి ఫేజ్ 6 సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 7వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే. ఇక 20వ తేదీ నుంచి, ఈ మే నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు క్రమశిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ప్రింటింగ్కు సంబంధించినటువంటి అంశాలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఇక జూలై 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు ఇంటింటి సర్వే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే హౌస్ లిస్టింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. మరొకసారి ఇంటింటి సర్వే ఉండనుంది. జూలై 29వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అట్లాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి లిస్టు ఉంది. దాన్ని మరొకసారి ఫైనల్ చేయనున్నారు. ఆగస్టు 5వ తేదీన ముసాయిదా విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ షెడ్యూల్ ప్రకారం. ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఏదైతే ముసాయిదాకు సంబంధించినటువంటి విషయం మీద క్లైమ్స్ ఉంటాయో దాని మీద అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నట్టు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక అక్టోబర్ 3 డూప్లికేట్స్ ఓట్ తొలగించడం అనేది ఎస్ఐఆర్లో ప్రధాన కార్యక్రమం. కానీ అటు వెస్ట్ బెంగాల్లో కానీ లేకపోతే బీహార్లో కానీ జరిగిన ప్రక్రియ దృష్ట్యా రకరకాల అనుమానాలు ఉన్నాయి చాలా మందిలో. సో ఫీల్డ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది లాంటి సమాచారం ఏమన్నా ఉందా? ఎవరైనా ఒక ఓటరు తమ ఓటుని కనుక తొలగిస్తే ఏం చేయొచ్చు? బిందు, ఆ ఫీల్డ్ లెవెల్లో ఒరిజినల్ ఓట్లు, కొంచెం ఫేర్ ఉన్నటువంటి ఓట్లు కూడా తొలగిపోతున్నాయి అన్నది ఒక విమర్శ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఇన్ కేసు అట్లాంటి ఓట్లు కనుక పోతే మరొకసారి అప్లై చేసుకోవడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గడువు ఇస్తుంది. ఆ గడువులోపు అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్నటువంటి ఓట్లను ఫీల్డ్ విజిట్ చేయడము, ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ధృవీకరణ చేసి ఆ ఓటును అప్రూవల్ చేసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డూప్లికేట్ ఓట్లు కావచ్చు, డబల్ ఓట్లు కావచ్చు, మరణించిన వాళ్ళ పేర్ల మీద ఏవైతే ఓట్లు ఉంటాయో ఆ ఓట్లన్నింటినీ తొలగిస్తాము అన్నటువంటి విషయంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పెట్టాము అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాలలో డబుల్ ఓట్లకు సంబంధించి, డూప్లికేట్ ఓట్లకు సంబంధించి మరణించిన వాళ్ళు ఓట్లు తొలగించలేదు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదు చేసినటువంటి దాంట్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఆ సర్కు సంబంధించినటువంటి విషయం మీద కాంగ్రెస్ పార్టీ కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. రాజకీయం చేస్తుంది బీజేపీ పార్టీ అన్నటువంటి అంశాలను ధీటుగా ఎదుర్కోవాలని చెప్తా ఉంది. మిగతా పార్టీలు కూడా, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా సర్కు సంబంధించినటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు అభ్యంతరాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఫీల్డ్ యొక్క అభిప్రాయ సేకరణ ఖచ్చితంగా తీసుకోవాలి అన్నటువంటి విషయాలను పార్టీ అధినేత కేసీఆర్ ఆయా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ దిశానిర్దేశం చేశారు. ఇక మిగతా పార్టీలు కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3,40,00,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని డబుల్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి, ఈ సర్ కార్యక్రమం ద్వారా ఎంత ప్రక్షాళన జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మే 20వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి, ఎంత ప్రతిపక్షాల, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే.